అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా అండి. ముందుగా ప్రార్థనతో ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబా की जय. సో మనకి ఈ చివరి లాస్ట్ చాప్టర్ ఏదైతే అంటే యాక్షన్ అండ్ ఇన్యాక్షన్ లో మనం లాస్ట్ పారాగ్రాఫ్ కంప్లీట్ అయిందండి నిన్న. దాని యొక్క ఒకసారి ఎసెన్స్ చెప్పుకుందాం. అయితే ఈ పారాగ్రాఫ్ లో మొత్తం ఈ చాప్టర్ కి సంబంధించింది కూడా మొత్తం కవర్ చేశారు కాబట్టి ఒకసారి ఈ చాప్టర్ మొత్తం మీద ఏం చెప్పారు అనేది కూడా ఓవరాల్ గా మనం చెప్పేసుకుందాం ఇందులోనే. సో ఏం చెప్తున్నారంటే కర్మని ఇక్కడ 4 గ్రేడ్స్ చెప్పారండి. ఫస్ట్, భగవద్ అనుభవం పొందినటువంటి వాళ్ళు చేసేటువంటి కర్మ. సో ఈ భగవద్ అనుభవం పొందినటువంటి వాళ్ళు అంటే గాడ్ రిలేటెడ్ బీయింగ్స్ ఏవైతే పనులు చేస్తారో ఆ కర్మ అన్నింటికన్నా ఉత్తమమైంది, అంటే హైయెస్ట్ లెవెల్కి చెందింది, ఉన్నతమైనటువంటి శ్రేణికి చెందింది అని దాన్ని హై కేటగిరీలో పెట్టారు. దాని తర్వాత రెండవ స్థానంలో దేనికి చెప్పారంటే భగవద్ ఐక్యాన్ని, అంటే మన గోల్ ఏదైతే ఉందో మన గమ్యం భగవంతుడితో ఐక్యం కావడం లేదా ఈ బంధనాల నుండి బయటపడడం, ఎలా అయినా పిలుచుకోండి. ఆ భగవద్ గమ్యాన్ని అంటే మన యొక్క జీవిత గమ్యాన్ని, ఆ భగవద్ ఐక్యాన్ని పొందడానికి దోహదపడే సహాయపడే కర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి రెండవ స్థానాన్ని కల్పించారు. వీటినే బాబా ఇక్కడ ఇంటెలిజెంట్ యాక్షన్స్, వివేకవంతమైనటువంటి కర్మ అని పిలవడం జరిగింది. దానికి రెండవ స్థానం ఇచ్చారు. మూడవ స్థానంలో దేన్ని పెట్టారంటే అవివేకంతో కూడిన కర్మలు చేయకపోవడాన్ని అకర్మ అని బాబా పిలిచారు. అంటే ఏ కర్మలైతే మనకి మన గమ్యం వైపు వెళ్ళడానికి సహాయపడకుండా ఇంకా నిరోధిస్తూ ఉంటాయో లేదా ప్రక్కదారి పట్టిస్తాయో అటువంటి కర్మల్ని అవివేకమైనటువంటి కర్మలు అంటారు, వివేకవంతం కాని కర్మలు అంటారు. అటువంటి అవివేకమైన కర్మల్ని చేయకపోవడం అనేది ఇక్కడ బాబా అకర్మ అన్నారు. అకర్మ అంటే ఇన్యాక్షన్ ఇంగ్లీష్ లో. దానికి ఏదో బద్ధకంతోనో భయంతోనో పని చేయకపోవడం కాదు. నేను చేస్తున్న పని నాకు క్లారిటీ లేదు, ఇవి కరెక్ట్ గా నా గమ్యాన్ని చేరుస్తాయి లేదు తెలియదు, ఇది మిస్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే నేను అటు వెళ్ళలేకపోతున్నాను. అటువంటి స్థితిలో ఉండి అతను ఆ పని చేయడం అనేది ఆపేశాడు అనుకోండి, అప్పుడు దానిని అకర్మ అని చెప్పారు. దీనికి మూడవ స్థానాన్ని కల్పించారు బాబా. అలాగే చివరిగా నాలుగో స్థానం ఏంటంటే ఈ అవివేకంతో కూడినటువంటి కర్మలు చివర, అంటే ఏవైతే భగవంతుడి నుండి మనకి అంటే గమ్యం వైపు కాకుండా వేరే రకంగా మన గమ్యం నుండి దూరంగా తీసుకువెళ్ళేటువంటి కర్మలన్నీ కూడా అవివేకమైన కర్మలు అని చెప్పి నాలుగో స్థానం కల్పించారు. సో భగవద్ అనుభవం పొందినటువంటి జ్ఞానులు చేసే కర్మ మొదటిది, వివేకవంతమైనటువంటి కర్మ రెండవది, అకర్మ మూడవది, అవివేకంతో కూడిన కర్మ నాలుగవది. ఇవి వీటి యొక్క హైరార్కీ. ఈ రకంగా అతను అరేంజ్ చేయడం జరిగింది కర్మలన్నింటినీ కూడా. అయితే ఈ చాప్టర్లో ఎందుకు ఇది ఇచ్చారు అనేది మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మనకి రెండవ ప్రపంచ యుద్ధం, స్వతంత్ర సంగ్రామం, భారతదేశంలో స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క రెండు సందేశాలు అనుకోండి, ఈ ప్రవచనాలను ఇవ్వడం జరిగింది. ఇవి జర్నల్ గా మెహర్ బాబా జర్నల్ అప్పుడు 1942లో పబ్లిష్ అయ్యి, అలాగే ఈ విషయాలన్నింటినీ కూడా మండలి సభ్యుల ద్వారా వివిధ నాయకులకి, దేశంలో ఉండేటువంటి నాయకులకి, ఎవరైతే ఈ ప్రజలందరినీ ఈ పోరాటంలో స్వతంత్ర పోరాటంలో లీడ్ చేస్తున్నారో వాళ్ళకి పంపించారు. అలాగే ఇంగ్లాండ్ లో ఉన్న కొంతమంది గ్రేట్ లీడర్స్ కూడా వీటిని పంపించడం జరిగింది. అంటే ఈ నాన్ వైలెన్స్ అండ్ వైలెన్స్, అలాగే ఇక్కడ యాక్షన్ అండ్ ఇన్యాక్షన్, వీటన్నిటి ద్వారా బాబా చెప్పదలుచుకున్న విషయం ఏమిటి అంటే మీరు ఏదైనా చేసేటప్పుడు దానివల్ల ఎటువంటి రిజల్ట్స్ వస్తాయో అది ఎప్పుడు చేయాలో తెలుసుకొని చేయండి. అంతేగాని ఆ ముందు చాప్టర్లో లాగా జస్ట్ పదాలు పట్టుకొని ఈ పదం అంటే నాన్ వైలెన్స్ గొప్పది లేకపోతే వైలెన్స్ గొప్పది, అలా ఏదో ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని గుడ్డిగా వెళ్ళిపోవడం. అలా కాకుండా అందులో ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి,
అసలు ఏం చేస్తే ఏమవుతుంది, అవగాహనతో చేయండి, అవగాహన పెంచుకోండి అనేది చెప్తూ ఉన్నారు. అలా ఇక్కడ కూడా ఈ అవివేకమైనటువంటి కర్మలు చేస్తే మనం చివరికి మనం ఎందుకు అసలు ఈ జన్మలు ఎత్తుతున్నామో, మన ప్రయాణం ఎటు సాగుతుందో అటువైపు కాకుండా వేరే రకంగా ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఒకవేళ ఆ క్లారిటీ లేనప్పుడు, లేదు మీకు అంటే ఏం చేయాలో ఎగ్జాక్ట్‌గా తెలియనప్పుడు ముందు ఆ పని చేయడం ఆపేయండి. అదే మీకు సేఫ్ థింగ్ అని చెప్పారు. లేదు మీకు ఎవరో ఒక జ్ఞాని యొక్క సహాయం లభించినప్పుడు ఆయన మాటలు విని ఏం చేయాలనేది తెలుస్తుంది. ఆయన చెప్పినట్టుగా చేయొచ్చు. అయితే ఆ విషయం ఇక్కడ మాట్లాడలేదు. సో, ప్రస్తుతానికి ఏదైనా సరే అర్థం చేసుకొని మీరు చేయండి. అవగాహన కలిగి ఉండండి అనేది ఆ సమయంలో చెప్పబడింది. అయితే ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. ఈరోజు బుక్‌లో ఉన్నాయి కాబట్టి మనం చదువుతున్నాం. అవి ఈ సందర్భానికి కూడా మనం అనుసరించొచ్చు. ఇది ఈ చాప్టర్‌లోని ఎసెన్స్ అండి. ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా దీని మీద? లేదా ఎవరైనా మాట్లాడతారా? ఆహా! జయబాబానన్నా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఇది సందేహం అంటే పారాకి సంబంధించిందని కాదు. ఇప్పుడు కర్మ, అకర్మ అని నువ్వు 4 రకాలుగా చెప్పావు కదా నాన్న. అంటే ఇప్పుడు ఇక్కడ ఉందండి. లాస్ట్ పారాగ్రాఫ్‌లో ఉన్నది. నేను అదే చెప్పింది. ఓకే. అదే నాన్న. అదే. ఇప్పుడు మరి మనం సామాన్య జీవనం గడుపుతున్నాం గదా! ఇవాళ నేను సామాన్యంగా నా లీడ్ చేస్తున్నాను గదా! ఇప్పుడు ఇదంతా కూడా వివేకంతో కూడిన అకర్మ అవుతుందా? లేకపోతే దీన్నేమంటాం మామూలుగా ఇప్పుడు మరి దాని అర్థం దీన్ని ఎలా తీసుకోవాలి మనం? సామాన్యంగా నేను నా జీవితాన్ని గడుపుతున్నాను. మరి ఇది దేని కిందకొస్తుంది నాన్న? నా ప్రశ్న నీకు అర్థమైందా నాన్న? ఆ ప్రశ్న అర్థమైందండి. ఒకటి చెప్తాను సార్. అంటే డైరెక్ట్‌గా మీ ప్రశ్నకి సమాధానం చెప్పలేను నేను. ఆహ్, కాకపోతే ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నాను. అది మీతో షేర్ చేస్తాను. అంటే ఇది కొంచెం బియాండ్ దీనికి ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్‌కి వెళ్లి చెప్పాల్సొస్తుంది. అంటే డిస్కోర్సెస్ చదివేటప్పుడు మనం ఎలా విషయాలను తీసుకోవాలి అనేది గాని అర్థం కాకపోతే ఆహ్, మనకి ఈ సందేహాలన్నీ కలుగుతూ ఉంటాయి సాధారణంగా. బాబా ఎప్పుడైనా ఏదైనా చెప్పారనుకోండి, బాబా గాని ఎనీ స్పిరిచ్యువల్ మాస్టర్ గతంలో వచ్చిన అవతారాలు గాని, సద్గురువులు గాని, ఇప్పుడు మెహర్ బాబా గాని. ఎప్పుడైనా ఏదైనా ఇది బాబా చెప్పింది క్లాసిఫికేషన్. ఇది నాది కాదు. బాబా చెప్పింది. ఎప్పుడైనా ఒక స్పిరిచ్యువల్ మాస్టర్ ఏదైనా డెలివర్ చేస్తే, ఏ మెసేజ్ గాని, డిస్కోర్స్ గాని, అది ముఖ్యంగా ఒక 3 రకాలుగా ఉంటుందట. ఒకటి యూనివర్సల్‌గా చెప్పినటువంటి మెసేజెస్ ఆర్ డిస్కోర్సెస్ ఉంటాయట. అంటే యూనివర్సల్ లెవెల్‌లో ఉంటాయంట. ఫస్ట్‌ది. అంటే విశ్వాత్మకంగా ఎవరైనా పబ్లిక్ జనరల్ పబ్లిక్ ఎవరికైనా తీసుకోవచ్చు అని చెప్పారు. రెండవది ఒక ఒక సమూహానికి చెప్పినటువంటి గ్రూప్ లెవెల్‌లో ఉంటాయంట. ఆ సమూహానికి చెప్పినటువంటి సందేశాలు, తర్వాత ప్రవచనాలు ఉంటాయి. ఇంకోటి వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి ఇండివిడ్యువల్ లెవెల్‌లో ఉంటాయంట. సో, యూనివర్సల్ లెవెల్, గ్రూప్ లెవెల్, ఇండివిడ్యువల్ లెవెల్ అని 3 స్థాయిల్లో ఉంటాయంట. ఏ సందేశాలు గాని, ఏ ప్రవచనాలు. అయితే వీటికొక ప్రయారిటీ కూడా ఉంటుందట హైరార్కీ. ఈ హైరార్కీ అర్థం అవ్వడానికి మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మనందరం కూడా అమరతిథికి హ్మ్, వెళ్తుంటాం. మెహరాబాద్ వెళ్తుంటాం. అక్కడ న్యూ సైట్‌కి వెళ్తే అక్కడ ఫ్రీ భోజనాలు కూడా పెడుతుంటారు. కొంతమంది సెంటర్స్ వాళ్ళు. హమీర్‌పూర్, ఆంధ్రాలో కూడా కొంతమంది వీళ్ళు పెడుతుంటారు. మచిలీపట్నం వాళ్ళు ఎవరో. తెలంగాణలో ఒకరు. అయితే అక్కడ ఎలా ఉంటుంది మనకి వాళ్ళేదో టైం పెడతారు. మధ్యాహ్నం 12 నుండి ఇలాగ 3 వరకు ఇక్కడ ఫ్రీ ఉచిత భోజనాలు ఉంటాయి. మీరు ఇగో ఇలా రండి, ఇలా క్యూలో వెళ్లి ఆ ప్లేట్స్ తీసుకొని భోంచేసి ఇలా వెళ్ళిపోండి అని ఒక పెడతారు. ఇది జనరల్‌గా అనౌన్స్‌మెంట్. ఆ టైంకే వస్తారా? ఆ టైం ముందు వచ్చినా మీకు అలౌ చేయరు. ఆ టైంకొస్తారు, ప్లేట్ పట్టుకుంటారు, తినేసి వెళ్ళిపోతారు. కానీ అక్కడ మెహరాబాద్‌లో వాలంటీర్స్ కూడా ఉంటారు. వాళ్ళకి డ్యూటీస్ ఉంటాయి. 9-12, 12-3 ఇలా ఉంటాయి వాళ్ళకి. సో, వాళ్ళు 12కి డ్యూటీలోకి వెళ్ళాలి కొంతమంది. సో, వాళ్ళేం చేస్తారంటే ఒక ఎక్సెప్షన్ ఇస్తారు. వాలంటీర్స్‌కి మాత్రం మీరు కావాలంటే ఈ బ్యాక్ డోర్ ఉంటుంది. ఫ్రంట్ డోర్ మూసేసే ఉంటది. ఎందుకంటే మళ్ళీ అది ఓపెన్ చేస్తే పబ్లిక్‌కొచ్చేస్తారు. బ్యాక్‌ని ఇంకో డోర్ ఓపెన్ చేసి మీరు ఇలా వచ్చేసి ఇక్కడే తినేసి వెళ్ళిపోండి అని చెప్తారు. అప్పుడు వాలంటీర్స్ వచ్చి వెళ్తారు. అయితే ఇప్పుడు వాలంటీర్ అలా బ్యాక్ డోర్ నుండి వచ్చే వాలంటీర్ ముందు నుండి కూడా రెగ్యులర్‌గా అందరితో రావచ్చంటే రావచ్చు. కానీ తనకో స్పెషల్ పర్మిషన్ ఉంది.
ఎందుకంటే ఇతను ప్రత్యేకమైన డ్యూటీలో ఉన్నాడు, ఒక ప్రత్యేకమైన గ్రూప్కి చెందినవాడు. సో అతను వచ్చి తినేసి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ వాలంటీర్ వచ్చి నేను ఫుడ్ తీసుకెళ్తానండి బయటికి, ఇస్తానంటే ఇవ్వరు వాళ్ళు. ఓన్లీ మీరు ఇక్కడికి వచ్చి ఈ దారిలో వచ్చి మీరు ఈ సమయం దాటిన 3 తర్వాత అయినా పర్వాలేదు, 12 ముందైనా ఇతనికి వంట రెడీ అయిపోతే మాత్రం ఇతనికి అలౌ చేసేస్తారు. కానీ జనరల్ పబ్లిక్ మాత్రం 12-3 ఏదో 12-2:30 ఎంతో ఉంటుంది అంతవరకు. అలా కాకుండా ఇంకో వ్యక్తి ఉన్నాడు. అతను వాలంటీర్‌లోనే అతను పెద్దాయనో లేక పడిపోయాడో ఏదో జరిగింది. అనారోగ్య కారణాల వల్ల అతను ఇక్కడి వరకు రాలేడు. అతను అక్కడే ఉంటున్నాడు. సో అతనికి ఫుడ్ తీసుకెళ్ళడానికి అలౌ చేస్తారు. అతను కేవలం ఆ వ్యక్తి వరకు మాత్రమే ఇది సాధ్యం. అందరికీ కాదు. ఇప్పుడు ఈ ఇచ్చిన ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ప్రతీదీ ఒకదానికంటే ఒక స్పెషల్‌గా ఉంటుంది. అందరికీ ఈక్వల్‌గా ఏదీ లేదు. అందరికీ ఈక్వల్‌గా పబ్లిక్‌లోకి అందరూ వస్తారు. బట్ ఈ వాలంటీర్స్ అనేది ఒక ప్రత్యేకమైన గ్రూప్ కాబట్టి వాళ్ళకి కొన్ని ప్రత్యేకంగా కొన్ని అవకాశాలు ఇవ్వబడ్డాయి. అలాగా మూడో వ్యక్తి పడిపోయాడు కాబట్టి అనారోగ్య కారణాల వల్ల అతనికి ఫుడ్ కూడా అతనున్న టెంట్‌కి తీసుకెళ్ళి పెట్టడం జరుగుతుంది. జనరల్‌గా ఇది అలౌ చేయరు ఎక్కడ. అలాగే ఇక్కడ అవతారుడు ఆర్ మాస్టర్ ఎప్పుడైనా మెసేజెస్ ఇస్తే జనరల్ పబ్లిక్‌కి ఇచ్చాడా? ఎవరికి ఇచ్చాడు? ఇది మనం చూసుకోవాలి. ఈ డిస్కోర్సెస్ అనేటువంటి బుక్ ఇది ఎవరికి ఇవ్వబడిందంటే ఆల్ యాస్పిరెంట్స్‌కి. అంటే జనరల్ పబ్లిక్‌లోనే ఎవరైతే సత్యాన్ని తెలుసుకోవాలి, భగవంతుని తెలుసుకోవాలి, ఈ అసలు మన జీవితానికి మూలం ఏంటో తెలుసుకోవాలని ఎవరైతే తపిస్తున్నారో వాళ్ళందరి కోసం ఇవ్వబడింది. ఇది కేవలం బాబా లవర్స్ కోసం మాత్రం ఇవ్వబడింది కాదు. అలా అనుకుంటే పొరపాటు. ఎక్కడ కూడా అసలు అది బాబా లవర్స్ అనే మాట కూడా ఉండదు పుస్తకంలో మీరు డిస్కోర్సెస్ చూస్తే. డిస్కోర్సెస్ యాస్ వెల్ యాస్ గాడ్ స్పీక్స్. ఈ 2 పుస్తకాలు కూడా భగవంతుణ్ణి లేదా సత్యాన్ని తెలుసుకోవాలని అనుకునే ప్రతి ఒక్క వ్యక్తికి, అది ఆచరిస్తానా లేదా పక్కన పెట్టండి. ముందు తెలుసుకుంటాను అసలు ఏముంది? ఏం జరిగింది? ఎలా ఉంది? ఇదంతా అర్థం చేసుకుంటాను అని ఎవరు అనుకున్నా గాని, ఆళ్ళు ఏ స్పిరిచ్యువల్ ఆర్గనైజేషన్‌కి చెందినా, అసలు దేనికి చెందకపోయినా వాడు కామన్ మ్యానే. బట్ వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు చదవాల్సిన పుస్తకాలు. బాబా కూడా ఆ స్థాయిలోనే ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఇందులో విషయాలు. సో, ఒక రకంగా చెప్పుకోవాలంటే స్పిరిచ్యువల్లీ ఇంక్లైన్డ్ పబ్లిక్, ఆధ్యాత్మికంగా ఆసక్తి ఉన్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళని మనం ఇక్కడ పబ్లిక్ అనుకుంటే అలాంటి వాళ్ళందరి కోసం ఈ పుస్తకం ఉంది. ఇక మరొక గ్రూప్ ఉంది. వాళ్ళెవరంటే బాబాను అనుసరించేవారు. చాలా పీపుల్ చాలా మంది మాస్టర్స్‌ని అనుసరిస్తారు. బాబాని అనుసరించేటువంటి ఒక గ్రూప్ ఉన్నారు. వాళ్ళని బాబా ఫాలోవర్స్ అని, ఇంకా బాబా లవర్స్ అని అనుకుందాం. వీళ్ళు ఏం చేయాలి అంటే ఈ పుస్తకాల్లో కంటే కూడా వాళ్ళకి ఇంకా స్పెషల్‌గా చెప్పినవి మరికొన్నున్నాయి. బాబా ప్రేమికులకు చెప్పినవి. అవి మనకెక్కడ దొరుకుతాయంటే వాటికి ముఖ్యంగా లార్డ్ మెహర్‌లో దొరుకుతాయి. లార్డ్ మెహర్ గారిని చదివితే ఒక బాబా లవర్‌గా నేనేం చేయాలి? ఎందుకంటే అక్కడ బాబా తన లవర్స్ కొన్ని చెప్పాడు ప్రత్యేకంగా. ఫర్ ఎగ్జాంపుల్ కోసమే చెప్తున్నాను. ఒక నాన్ వెజ్ తినొచ్చా? తినకూడదా? అంటే స్పిరిచ్యువల్లీ నాన్ వెజిటేరియన్ తీసుకోవడం అనేది అంత హెల్ప్‌ఫుల్ కాదు. ఎందుకంటే దానివల్ల కొన్ని సంస్కారాలు, జంతు సంస్కారాలొస్తాయి. మనం తీసుకుంటుంది గ్రాస్ బాడీ ఆఫ్ ఎన్ యానిమల్ కాబట్టి ఆర్ బర్డ్ కాబట్టి దానివల్ల కొన్ని సంస్కారాలొస్తాయి. సాధారణంగా. మళ్ళీ స్పెషల్ కేసెస్ ప్రతిదనుకుంటే జనరల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇది బాబా చెప్పిందే మళ్ళీ. లార్డ్ మెహర్‌లో ఉంటుంది. వస్తాయి. కానీ కాబట్టి ఒక స్పిరిచ్యువల్‌గా ఎలివేట్ అవ్వాలనుకున్న మామూలు వ్యక్తి నాన్ వెజిటేరియన్ అవాయిడ్ చేయడమే మంచిది. నాన్ వెజిటేరియన్ తీసుకోవడం కంటే. ఎందుకంటే సాధారణంగా జంతు సంస్కారాలు తీసుకోవడం వల్ల జంతువుకు సంబంధించిన లక్షణాలు అంటే ఆ కోరికలన్నీ కలుగుతాయి. కామక్రోధాలు పెరుగుతాయని చెప్పారు. అయితే బాబా లవర్స్‌కొచ్చేసరికి బాబా మీరు ఏ ఫుడ్ తింటారో నాకు సంబంధం లేదు. మీరు నన్ను ప్రేమించడం, స్మరించడమే నాకు ముఖ్యం అని చెప్పారు. అయితే ఇప్పుడు మనం ఏ కేటగిరీలోకొస్తాం? ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ముందు స్పిరిచ్యువల్ యాస్పిరెంట్. తర్వాత అతను బాబాను అనుసరించాలని అనుకున్నాడు. ఇప్పుడు ఈ 2 ఇన్‌స్ట్రక్షన్‌లో అతనికి ఏది హై ప్రియారిటీ? ప్రత్యేకంగా అతను ఇప్పుడు బాబానే అనుసరించాలనుకుంటున్నాడు కాబట్టి, బాబా తన ప్రేమికులకి ఏది ఇచ్చారో, ఆ ఇన్‌స్ట్రక్షన్ అనేది ఈ జనరల్ ఇన్‌స్ట్రక్షన్ కన్నా ఇది హై వెయిట్ ఉన్నది. అంటే దానికి ఇతను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నాన్ వెజ్ మానేయడం కంటే. ఎందుకంటే బాబా ఇక్కడ ఏం చెప్పాడు అది. ఏం చెప్పారు ఇక్కడ బాబా? మీరు తింటే తినండి లేకపోతే మానేయండి. నాకు సంబంధం లేదు. మీ నోట్లోకి ఏటెళ్తుందనేది ఇంపార్టెంట్ కాదు. మీ నోటి నుండి ఏంటొస్తుందనేది నాకు ఇంపార్టెంట్. మీ గుండెల్లో నేనున్నానా లేదా అనేది ఇంపార్టెంట్ అని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఈ ప్రయారిటీ ఇవ్వాలి. అలా కాకుండా బాబా లెట్స్ సే ఒక వ్యక్తిని పిలిచి, "నువ్వు రేపటి నుండి కూడా
అతను బ్రాహ్మణ అవ్వచ్చు, నాన్ బ్రాహ్మణ అవ్వచ్చు, ఏదైనా. అంటే బహుశా నాన్ వెజిటేరియన్ అలవాటు లేని వ్యక్తి అవ్వచ్చు. నువ్వు రేపటి నుండి తిను, మత్స్య మాంసాలు తీసుకో అని చెప్పాడు అనుకోండి. లేదా ఒక వ్యక్తికి నువ్వు ఓన్లీ ఫిషే తిని ఇంకేమీ తినదని చెప్పాడు. అది ఒక ఇండివిజువల్ ఇన్స్ట్రక్షన్ అవుతుంది. అతను ఇలాగ బాబా మాకు చెప్పారు, వాళ్ళదేదో లెట్సే వాళ్ళది వైజాగ్ అనుకుందాం. వైజాగ్లో ఉన్న అతనికి వైజాగ్ వాళ్ళందరూ ఇప్పుడు ఇంకా ఫిష్ తినడం మొదలు పెట్టాలా? అలా కాదు, అది ఆ వ్యక్తికి చెప్పింది. నువ్వు ఇలా చెయ్యి అని చెప్పారు. అలాగే సేమ్ థింగ్ వివాహం విషయంలో కూడా. వివాహం చేసుకోవాలా వద్దా ఏంటి అనేది. కాబట్టి మనం ఏ ఆధ్యాత్మికంగా బాబా చెప్పిన ఏ విషయాలు విన్నా ఇది ఎవరికి చెప్తున్నాడు? ఇది మనకి చెప్తున్నాడా? అంటే జనరల్ పబ్లిక్, ఇక్కడ పబ్లిక్ అంటే అగైన్ స్పిరిచువల్లీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. వాళ్ళకి చెప్తున్నాడా? లేకపోతే బాబా లవర్స్‌కి చెప్తున్నాడా? లేదా ఇండివిడ్యుయల్‌గా ఏదో చదువుతాం లార్డ్ మెహర్‌లో ఒక అతను పిలుస్తాడు, నువ్వు పెళ్లి చేసుకో, రేపటి నుండి మీ భార్యాభర్తలిద్దరూ అన్నాచెల్లెల్లా ఉండండి అంటాడు. అంటే ఇలా పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ఇలా ఉండమని చెప్తున్నాడా? అది కాదు కదా! ఆ వ్యక్తికి ఏదో ఆ వ్యక్తి తాలూకా సంస్కారాలు బట్టి అతన్ని అడ్వాన్స్ చేయాలంటే ఏదో ఉంటుంది. లేదా వదిలేయమని చెప్తాడు. నువ్వు ఫ్యామిలీని వదిలేసి నా దగ్గరకొచ్చి నేను డబ్బులు పంపించుకొని మేనేజ్ చేస్తాను. కాబట్టి ఇండివిడ్యుయల్‌గా ఇచ్చిన లెవెల్‌లో ఇచ్చిన మెసేజెస్‌ని వాటిగా, గ్రూప్ లెవెల్‌లో అలా గ్రూప్‌లో 2 ఉన్నారు. బాబా లవర్స్ వేరు, బాబా డిసైపుల్స్ వేరు. బాబా దగ్గర ఉన్న మండలికి మళ్ళీ కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలు ఇస్తాడు. అవి మనకన్నా టఫ్‌గా ఉంటాయి. లవర్స్‌కి ఇచ్చేదానికన్నా, అందుకే ఒక లవర్‌కి ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్ కంటే డిసైపుల్‌కి డైరెక్ట్‌గా మండలికి ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్ వాళ్ళు చాలా సీరియస్‌గా తీసుకుంటారు. వాళ్ళు లవర్ అవుతారు. బట్ స్టిల్ వాళ్ళు డిసైపుల్ కాబట్టి, అంటే బాబాతో పాటు అక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్ ఇంకా వాళ్ళకి ప్రత్యేకంగా ఏమైనా చెప్పినవి ఉంటే అవి ఇంకా వెయిట్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇండివిడ్యుయల్‌గా కూడా మండలిలో చెప్పాడనుకోండి, అది అంతకన్నా ఎక్కువ వెయిట్ ఉంటుంది. కాబట్టి ఈ స్థాయిలు తెలుసుకొని మనం పుస్తకాలు చదివి అర్థం చేసుకోకపోతే మాత్రం కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయిపోతది. ఇది కొంచెం గమనించాల్సింది అందరూ. అది ఒకసారి పంచుకుందాం అనుకున్నాను మీతో. ఇప్పుడు మీరడిగిన ప్రశ్నకొస్తే ఇది కర్మ అవుతుందా? అకర్మ అవుతుందా? అంటే ఇది జనరల్‌గా చెప్పిన విషయం బాబా ఈ డిస్కోర్సెస్‌లో. ఏదైనా సరే మనం చేసే పని భగవంతుడి వైపు మనల్ని తీసుకువెళ్ళేలా ఉంటే అది వివేకవంతమైన కర్మే, ఇంటెలిజెంట్ యాక్షన్. అలా గాని తీసుకువెళ్ళకుండా భగవంతుడికి దూరం చేసే కర్మ అయితే అది అన్‌ఇంటెలిజెంట్ యాక్షన్. అవివేకంతో కూడిన కర్మ. అయితే అటువైపు తీసుకువెళ్తుందా లేదా అనేది మీరు నిర్ణయించుకోవాలి ఆ పని. అట్‌లీస్ట్ మనం కొన్ని పనుల వరకు జడ్జ్ చేయగలం కదా! కొన్ని చెడ్డ పనులున్నాయనుకోండి, అవి మనం చేస్తే లేదు బాబా లవర్‌గా ఇప్పుడు మీరు స్ట్రెయిట్ బాబా లవర్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి, బాబా ఏవైతే చెప్పాడో చేయమని మనం అవన్నీ చేస్తే ఖచ్చితంగా మనం బాబా వైపే మన ప్రయాణం సాగుతుంది. అలా కాకుండా బాబా వద్దనో గాని మనం చేశామనుకోండి, తప్పకుండా మనం ఆ గమ్యానికి దూరం అయ్యే విధంగానే ఉంటాయి. సో, ఏం చెప్పాడో తెలుసుకోవాలి ప్రతి విషయంలో కూడా. అసలు ఒక లవర్ తాలూకు ప్రైమరీ డ్యూటీ ఏంటంటే, ఇప్పుడు ఈ గ్రంథాలన్నీ చదివి ఇందులో ఉన్న జ్ఞానాన్ని పొందడం కాదు. ముందు మనకున్నదే టైం తక్కువ ఈ ప్రపంచంలో కాబట్టి, బాబా ఏం చెప్పాడో తెలుసుకొని, ముందు ఆ విషయాలను శ్రద్ధగా నేర్చుకుంటూ, వాటిని ఆచరించడానికి ప్రయత్నిస్తే మన జర్నీ ఇంకా క్విక్‌గా వెళ్తుంది. ఇప్పుడు స్పిరిచ్యువల్‌గా ఏది ఎక్కడుంది, ఏంటి ఇవి మెటాఫిజిక్స్ అన్నీ కూడా అర్థం చేసుకోవడం అనేది మంచిదే. మంచి అవగాహన పెరుగుతుంది. కానీ దీనికన్నా హై ప్రయారిటీ నేను ఇమ్మీడియేట్‌గా ఏం చేయాలి అనేది. అది కావాలంటే అవి ఈ పుస్తకాల్లో కంటే మనకు ఎక్కువగా లార్డ్ మెహర్‌లో దొరుకుతాయి. ఎందుకంటే బాబా అనేక సందర్భాల్లో సహవాస కార్యక్రమాల్లో ప్రేమికుల్ని పిలిచి వాళ్ళకి సర్క్యులర్స్ కూడా ఇచ్చారు బాబా. 'సర్క్యులర్స్ ఆఫ్ మెహర్ బాబా' అనే 2 బుక్స్ ఉన్నాయి. అవి చదవడం ద్వారా, లేదా కొంతమంది సీనియర్స్ బాబాతో గడిపిన వాళ్ళున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి చాలా వరకు విషయాల అవగాహన ఉంది. వాళ్ళు కూడా చెప్తారు. ఎక్కువ లార్డ్ మెహర్‌లో ఉంది. కొంచెం ఓపిక చేసుకొని చాలా వరకు పుస్తకాలు తెలుగులో కూడా వచ్చాయి కాబట్టి మనం అవి తీసుకొని చదివితే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అన్ని విషయాలు కూడా. జై బాబా అండి. దేవబంధన. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్స్. దట్స్ జస్ట్ 2 మినిట్స్ అండి. అదే లక్ష్మణ్ అడిగిన దానికి నాకు అర్థమైంది చెప్తాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. ఇప్పుడు లక్ష్మణ 4 లేయర్స్ కింద చెప్పారు కదండీ! హైరార్కికల్‌గా. టాప్‌ది అంటే భగవద్ అనుభవం ఉన్నవాళ్ళు చేసే కర్మ. అది మనం ఎలాగో ఆ గ్రూప్‌లో ఉండం. నెక్స్ట్ ఇది ఇంటెలిజెంట్ యాక్షన్ అంటే సత్యం వైపు తీసుకెళ్ళే పనులు చేయడం. లేకపోతే చేయకపోవడం మూడవది. ఇన్‌యాక్షన్ అన్నారు. నాలుగవది ఏంటంటే భగవంతుడికి దూరంగా, సత్యానికి దూరంగా తీసుకెళ్ళే యాక్షన్స్. ఇక టాప్‌ది భగవదనుభవం పొందినది అన్నది మనకు చాయిస్ లేదు. మనం అక్కడ లేవు గనుక ఇక 3 ఉన్నాయి కిందవి. మీరు బాబా లవర్స్‌గా కాకుండా మతపరంగా చూసుకున్నారనుకోండి, మతాలు అన్నీ ఏ మతమైనా. ఆ మతాలు చేసేదేంటంటే మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డూసు, డోంట్స్. ఇది చెయ్యి, ఇది చెయ్యకు అని
ఒక ఇవ్వడం ద్వారా ఈ కింద లేయర్ నుంచి అంటే 4వది ఏదైతే ఉందో అంటే సత్యానికి దూరంగా తీసుకెళ్ళిపోయే ఆ పని ఏం చేస్తున్నాం సహజంగా అంటే యానిమల్ నుంచి వచ్చిన వెంటనే చేసేది అదే కనుక దాని నుంచి ఆ 2-3 లెవెల్స్కి తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నం అని అనుకుంటున్నాను మతాలు చెప్పేవన్నీ కూడా. అంటే ఇది చెయ్యకు అన్నారంటే ఇన్యాక్షన్, అది రెండోది కింద నుంచి చూస్తే. ఇది చెయ్యి అన్నారంటే ఇంటెలిజెంట్ యాక్షన్ అనమాట మతాలు నిర్వచించేది. అది 3వ దాంట్లోకి తీసుకెళ్ళడానికి ఈ రెండిటి మధ్యన మనం ఊగుతుంటాం. అయితే మీరు అన్న ప్రశ్న మనమేంటి అని బాబా లవర్స్గా తీసుకుంటే ఇందాక దాస్ ఎక్స్ట్రాడినరీగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగుంది. అది మనకి మై విష్ గైడింగ్ ప్రిన్సిపల్స్ అందులోంచి వచ్చినవే మిగిలినవన్నీ బాబా చెప్పేవి అన్నీ. అవి ఆయన చెప్పేదంటే ఎలా నడుచుకోవాలి అన్నది. అయితే మనం వ్యక్తులుగా మనం చేసేది ఎక్కడ ఉంటామంటే మనం మోసపోసినట్టు ఒక లేయర్లో ఉన్నాం. ఈ షేడ్స్ ఉంటాయి, వేరీ అవుతూ ఉంటాం. ఈ 3 లేయర్స్లో మనం చేసే పని ఎక్కడో చోట పడుతూ ఉంటుంది రోజు చేసే పని. అది గ్రౌండ్ 1లో పడవచ్చు, 2లో పడవచ్చు, 3. కానీ ప్రయత్నం అంతా కూడా వీలైనంత వరకు ఆ 2-3లో చేయడానికి, అంటే తప్పులు చేయకపోవడం, అంటే సత్యానికి దూరంగా తీసుకెళ్లే పనులు చేయకపోవడం, సత్యం వైపు తీసుకెళ్లే పనులు చేయడం అనే ఆ 2-3 లెవెల్స్ ఉన్నాయి కదా. అందులోనే మన గేమ్ అంతా ఉంటుంది అనుకుంటున్నాను. కానీ ఎక్కువ దురదృష్టవశాత్తు మనం ఎక్కువ ఫస్ట్ లెవెల్లో కూడా ఎక్కువ జీవిస్తూ ఉంటాం. సహజంగానే ఆ కర్మల ప్రభావం అనండి, ఇంప్రెషన్స్ ప్రభావం అనండి. ఈ గేమ్ అంతా మొత్తం 1, 2, 3లో జరుగుతుంటుంది. కానీ ప్రయత్నం వీలైనంత వరకు ఆ 1ను వదిలి 2, 3కి వెళ్ళడం ఎట్ దిస్ స్టేజ్. ఆ మతాలు చెప్పిన ఇటు బాబా వచ్చి మళ్ళీ నిర్వచించిన ఇవన్నీ కూడా ఎలా ఉండాలని చెప్తున్నా, ఈ దాస్ చెప్పిన దాన్ని బట్టి కూడా కోరిలేట్ చేసుకుంటే నాకు అర్థమైంది. అది మొత్తం అందుకే మనకి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం నిత్య జీవితంలో. ఒక తప్పు పడిపోతుంది, ఆ ఒత్తిడి వల్ల చేసేస్తాం సంస్కారాలు, కన్ఫ్యూజ్ అవుతుంది. కానీ ఇట్స్ గేమ్ అని చెప్పారు బాబా, సహజసిద్ధమైన గేమ్ అది. పశ్చాత్తాపడడం, ఆయన ప్రేయర్ చేసుకోవడం, వీళ్ళంతవరకు నా 2-3 లెవెల్స్లో ఉంచు తండ్రి, మళ్ళీ పొరపాటు చేస్తాను ఈరోజు అని మన రిపెంటెన్స్ ప్రేయర్ అదే. నేను హెల్ప్ చేస్తాను అన్నారు కనుక వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ దట్ అండి. అది నాకు అర్థమైంది. జై బాబా. బాగుంది. థ్యాంక్ యూ సార్. జై బాబా సార్. అలాగే నిన్న కామారెడ్డి నుండి ఒక అతను అడిగారు కదండి, వీళ్ళకి కర్మకాండాల గురించి. విజయ్ కుమార్ గారు, నేను నాగేశ్వర గారితో మాట్లాడానండి నిన్న. అతను ఒప్పుకున్నారు. సో ఏదో ఒక వారంలో ఆయన మన గ్రూపులోకి వచ్చి, గ్రూపులో కానీ లేకపోతే వీలైతే రాజు గారు మనకి 10 o'clock సాటర్డే అవుతుందంటారు, ఇదే టైంకి పెట్టుకోవడం మంచిదా? వరుసగా అయిపోతాయేమో 2 గంటలు బ్రేక్ ఇచ్చి చేసుకుంటేనే బెటర్ ఏమండి. మిగిలిన కూడా అడగండి. అలా అయితే అంటే నిన్న అతను అన్నారు ఒక 1.5 hour అలా తీసుకుంటే బాగుంటుందండి అని అన్నారు అతను. అదే నేను అలా అయితే మనం వేరే టైం 10 o'clock ఇప్పుడే పెట్టుకోవాలి, సాటర్డే కానీ సండే కానీ. అదే ఒకసారి వీలు చూసుకొని మనం అలా ఒక టైం ఫిక్స్ చేసుకుంటే ఆ టైంకి జాయిన్ అవ్వచ్చు ఎవరైనా, లేకపోతే రికార్డింగ్ కూడా ఉంటుంది కాబట్టి తర్వాత అయినా వినొచ్చు ఎవరైనా. సో మొత్తానికి ఆయన ఒప్పుకున్నారు. ఒక రోజు మనం చెప్పండి. సాటర్డే పెట్టండి సార్. సండే అయితే అంటే మాలాంటి హౌస్ వైఫ్ కి అవ్వకపోవచ్చు, ఇంట్లో ఉంటారు కదా సార్. అదేనండి. ఒకసారి అయితే ఓటింగ్ ఒపీనియన్ తీసుకుందాం. వాట్సాప్ లో ఉంది అది, ఒకసారి పెడతాను. అది వాళ్ళు దేనికైతే వాళ్ళు చెప్పారు ఆ రోజు మనం ప్లాన్ చేసుకుందాం. అది 10 బాగుంటుందా, సాటర్డే ఓకేనా, సండే ఓకేనా ఏంటి అనేది. అదే జస్ట్ అతనికి అప్డేట్ ఇస్తున్నాను, ఉన్నారో లేదు విజయ్ కుమార్ గారు. అదే సార్. సో త్వరలో మీకు డేట్ అనౌన్స్ చేస్తామండి, ఆ రోజు మనకి ఉంటుంది దీనికి సంబంధించి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై బాబా. అది ముందు అనౌన్స్ చేస్తే అందరూ చెప్పుకోవచ్చు. అలాగే సార్, చెప్తా. ఓకే అండి. అయితే మనం నెక్స్ట్ జై బాబా నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్దామండి. నెక్స్ట్ చాప్టర్ పర్ఫెక్షన్. ఇది జై బాబా నాన్న, దీంట్లో ఇంట్రడక్షన్ బాగా ఇచ్చారు. ఒక్కసారి అది కూడా చదివితే బాగుంటుందేమో అని. చదవండి, మీరే చదవండి. జై బాబా. అవతారునిగా మెహర్ బాబా పరిపూర్ణుడే అయినప్పటికీ ఆయన చేతల్లో కొన్ని అపరిపూర్ణముగా కనిపిస్తాయి.
ఉదాహరణకు ఒక్కొక్కసారి ఆయన తన ప్రేమికులను నీ ఆరోగ్యం బాగుందా అని అడిగేవారు. అదేంటి, ఆయనకు పరిపూర్ణుడైనప్పుడు ఆయనకు సర్వం తెలిసి ఉండాలి కదా, తనకు ఏమీ తెలియనట్లు అలా అడుగుతారేంటి అని చాలా మంది మనస్సుల్లో సందేహం తలెత్తుతుంది. దీన్ని ఎలా వివరించగలము? ఈ అధ్యాయంలో బాబా వివరించి చెప్పిన విషయం ఇదే. అసలు శిష్యులైన పరిపూర్ణత ఎప్పటికీ పరిపూర్ణమైనదే. అయితే ఇంకను మాయలో మృగుతూ ఉన్న వారికి, అనగా అపరిపూర్ణులుగా కొనసాగుతున్న వారికి పరిపూర్ణుని చేతలు పూర్తిగా అర్థం కావు. వారికి పరిపూర్ణుని కొన్ని చేతలు అపరిపూర్ణంగా కనిపిస్తాయి. అయినప్పటికీ అవి ఆయన పరిపూర్ణతలో ఎలాంటి మార్పును కలిగించలేవు. బాబా తరచుగా ప్రస్తావించే హఫీజ్ కవిత యొక్క సారం కూడా ఇదే. నీ గురువు అంటే పరిపూర్ణుడు, నీ గురువు యొక్క చేతలలో దోషాలు ఎంచకు. దానికి కారణం ఆయన చేతలలో దోషం కాదు, ఆయన చేతలను అర్థం చేసుకోలేని నీ అసమర్థతయే. చెప్పు, నన్ను ఎక్స్ప్లెయిన్ చేయండి. జీ బాబా. సో ఈ చాప్టర్ కి కొంచెం ఇంట్రొడక్షన్ గా నాగేశ్వరరావు గారు తన ఓన్ మాటల్లో రాసినట్టుగా ఉన్నారండి. అందుకే కేవలం తెలుగులో ఉంది ఇది. సో అంటే బాబా లవర్స్ గా మనం బాబా కొన్ని చూస్తే, ఆయన లైఫ్ లో చూస్తే, ఒక్కోసారి కొంతమంది లవర్స్ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది, మీ ప్రయాణం బాగైందా, అందరూ బాగున్నారా, ఇలా అడుగుతుంటారు. ఇదేంటిది, భగవంతుడికి అన్నీ తెలుసు కదా, ఈయన అన్ని ఇలా తెలియనట్టు అడుగుతాడు ఏంటి అంటే, అది ఆయన ఒక్కొక్కసారి ఆయన పరిపూర్ణతలో భాగమే ఆ రకమైన అమాయకత్వాన్ని ప్రదర్శించడం కూడా. అయితే అది ఒక పర్పస్ కోసం చేస్తారు. బాబా దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఏంటంటే, నేను గాని అలా అడగకుండా సర్వం తెలిసినట్టుగా ఉన్నానంటే మీరు నా ముందు నిలబడలేరు అని చెప్పాడు. ఎందుకంటే నేనేంటి అనేది అవతల వ్యక్తికి తెలుసు అంటే మీరు ఎలా ఫేస్ చేస్తారు అతన్ని? కాబట్టి నేను అమాయకత్వాన్ని నటిస్తాను ఒక్కోసారి. ఒక వెరీ క్యాజువల్‌గా. మళ్ళీ వాళ్ళు చెప్తుంటారు, మీ అందరూ వచ్చి బాబాతో అంత చనువుగా మాట్లాడతారు, మాకు యాక్చువల్‌గా భయం వేస్తుంది. ఆయనేంటో మాకు అదర్ సైడ్ కూడా తెలుసు. మీకంతా అమ్మ సైడే తెలుసు. మా నాన్న సైడ్ కూడా లయన్ సైడ్ అంటాడు అతను. అంటే ఆ సింహం సైడ్. అంటే ఒక మాస్టర్‌గా, ఒక గాడ్‌గా హోల్ యూనివర్స్‌ని కంట్రోల్ చేసే వ్యక్తిగా కూడా ఆళ్ళు చూస్తూ ఉంటారట కంటిన్యూయస్‌గా బాబాని. కాబట్టి మీ దగ్గరికొచ్చేసరికి చాలా నెమ్మదిగా ఉంటారు బాబా. మీరు కూడా అలాగే వెరీ క్యాజువల్‌గా మాట్లాడుతూ ఉంటారు అని చెప్పేవారు మండలి. ఎందుకంటే అది బాబా అలా యాక్ట్ చేస్తాడు అతను. దాని అర్థం అతను పరిపూర్ణుడని కాదు. హి నోస్ ఎవ్రీథింగ్ అని చెప్తూ పరిపూర్ణతలో అదొక భాగం అని చెప్పారు. కాబట్టి ఇదొకటనే కాదు, మరొక మాట చెప్తూ, ఏదైనా మీ మాస్టర్ దగ్గర నుండి విన్నామంటే ఆర్ చూసావంటే అది తప్పు అని జడ్జిమెంట్‌కి రాకు. ఎందుకంటే అది నీ యొక్క నీ గురువు యొక్క మాటలను గాని, చేతలను గాని అర్థం చేసుకోలేని నీ అసమర్థతే దానికి కారణం. నీ యొక్క ఇన్‌కేపబిలిటీ. ఒక అనంతమైన రామకృష్ణ పరమహంస చెప్తారు, ఒక అనంతమైన సముద్రాన్ని కొలవడానికి ఉప్పు బొమ్మ నీటిలోకి వెళ్ళింది అని. సముద్రం లోతును కొలవడానికి ఉప్పు బొమ్మ లోపలికి వెళ్తే కరిగిపోతుంది. అలాగా అనంతంగా ఉండే ఆయన్ని మనం ఎలా తెలుసుకుంటాం మన పరిమితమైన మనసులతో? కాబట్టి ఇది ఎన్నటికీ సాధ్యం కాదు. ఆ విషయాన్ని నువ్వు గుర్తించి ఎప్పుడు జడ్జ్ చేయడానికి నీ మాస్టర్స్ తాలూకా వర్డ్స్‌ని గాని, యాక్షన్స్‌ని గాని ప్రయత్నించుకో. ఓకే, ఇట్స్ మై ఇన్‌కెపాసిటీ. అతను ఎప్పుడు అలౌ చేస్తారో అప్పుడు నాకు అర్థమవుతుంది. ఏమో ఇది నాకు ఇలా అనిపిస్తుందంటే ఇది నా యొక్క ఇన్‌కేపబిలిటీ అని అనుకోవాలి తప్పిస్తే ఆయనలో ఏదో డిఫెక్ట్ ఉందని అనుకోకూడదు అని. ఇది హఫీజ్, అతను ఒక సద్గురువే, ఆయన చెప్పిన మాట. ఇది మనకి బాబా సమాధి ప్రక్కనే ఆ రూమ్‌లో కూడా కనిపిస్తుంది కొటేషన్. సో ఇక దీనికి వెళ్దామండి. ఫస్ట్ పారాగ్రాఫ్, 2 టైప్స్ ఆఫ్ పర్ఫెక్షన్. ఎవరంటే అది చంద్రశేఖర్ గారు. వచ్చారా అండి చంద్రశేఖర్ గారు? జాయిన్ అవ్వలేదు. ఎవరైనా చదువుతారండి? నేను చదువుతాను. సార్. 2 టైప్స్ ఆఫ్ పెర్ఫెక్షన్. పెర్ఫెక్షన్ అనే చాప్టర్లోకి వచ్చామండి. మనం
జనరల్గా పెర్ఫెక్షన్, పెర్ఫెక్ట్ వాడుతూ ఉంటాం నామినిక్లేచర్. ఈ వర్డ్స్ ఇంతకుముందు వర్డ్స్ని అయితే ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో, యాక్షన్, ఇన్యాక్షన్, వైలెన్స్, నాన్ వైలెన్స్, ఇప్పుడు పెర్ఫెక్షన్ అన్నది ఎలాబరేట్ చేస్తున్నారు బాబా స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అందులో 2 రకాలు ఉన్నాయట, 2 types of perfection. In order to have a comprehensive idea of what is implied in perfection, it is necessary to classify it into 2 categories. మనకి ఈ సోకాల్డ్ పరిపూర్ణత్వం అని వాడుతూ ఉంటాం కదా, దాన్ని అర్థం చేసుకోవాలి అంటే క్లియర్గా దీన్ని 2 తరగతులుగా మనం విభజించుకోవాలి అని చెప్పారు. There is spiritual perfection, which consists in the inner realization of a transcendent state of consciousness beyond duality. మొదటిది ఆధ్యాత్మిక పరమైన పరిపూర్ణతత్వం అని కేటగరైజ్ చేశారు. దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు, అది ఎలా ఉంటుందట, ఇది మన ఇన్నర్ అంటే అంతరంగా ఈ సత్యం వైపుకు కదులుతూ ముందుకు మార్పు చెందుతూ వెళ్ళి కాన్షియస్నెస్ ఈ ద్వంద్వాన్ని దాటి వెళ్ళిన తర్వాత వచ్చే పెర్ఫెక్షన్ అనమాట, ఆధ్యాత్మిక పరమైన ఈ పరిపూర్ణతత్వం. ఇంతకాలం మన ద్వంద్వాల గురించి నేర్చుకుంటున్నాం, వైలెన్స్, నాలెన్స్, ఇన్యాక్షన్, యాక్షన్ అనేది. ఒక రకమైన పెర్ఫెక్షన్ వీటిని దాటి ఉంటుంది అన్నట్టుగా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. There is also perfection as expressed and seen in the domain of duality. ఇక రెండవది ఏంటి, ఈ ద్వంద్వం లోపల ఉండి వాడబడే పరిపూర్ణతత్వం అనే పదం. ఈ రెండింటిని క్లియర్గా మనం డిఫరెన్స్ అర్థం చేసుకోవాలన్నట్టుగా బాబా చెప్తున్నారు. పెర్ఫెక్షన్ అన్నది 2 రకాలుగా చూడాలి అంటున్నారు. మనకు అర్థం కావాలంటే ఒకటి ఆధ్యాత్మికపరమైన పెర్ఫెక్షను, అది ద్వంద్వాన్ని దాటి పనిచేస్తుంది, అది దాటి వెళ్ళిపోయి పనిచేసే పెర్ఫెక్షను. ద్వంద్వంలో ఉంటూ అంటే మనం ఉన్న ఈ ప్రపంచంలో ఉంటూ అనుభవాల మధ్య చేసుకునే పెర్ఫెక్షన్. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి అంటున్నారు. ఆల్ రిలేటెడ్ ఎగ్జిస్టెన్స్ which is part of the manifold world of manifestation admits of degrees. All related existence admits of degrees. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మనం ఏదైతే ఎగ్జిస్టెన్స్ ఉందో మనం చూస్తుందంతా కూడా వివిధ స్థాయిల్లో ఉంటుంది. అడ్మిట్స్ ఆఫ్, అది నాకు అర్థమైందండి, ఉంటుంది. విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ ద మెనీఫోల్డ్ వరల్డ్ ఆఫ్ మేనిఫెస్టేషన్. అంటే సృష్టి అంతా మనం ఇందాక గాడ్ స్పీక్స్లో చదువుకున్నాం, ఒకే ఆత్మ ఇన్ని విధాలుగా ప్రొజెక్ట్ అయిపోయి అనుభవాలు పొందుతుంటుంది. ఒకే కల్లో నేను ఎన్నో పాత్రలు ఊహించేసి నేనే ఊహించుకుంటాను యాక్చువల్గా. అలాగే ఉన్నది ఒకటే అయినా వివిధ జీవాత్మలుగా ఇది ఎలా అవుతుందో, అలాగే వివిధ వస్తువులుగా ఫామ్స్గా విడిపోయిందో దానికి డిఫరెంట్ డిగ్రీస్ ఉంటాయి అని చెప్తున్నారు. అండ్ వెన్ వన్ ఈజ్ కన్సర్న్డ్ విత్ పెర్ఫెక్షన్ as seen in this many manifested world, one finds that like other things subject to duality, it also admits of degrees. అయితే ఇప్పుడు పరిపూర్ణతత్వం అని మనం మాట్లాడుకునేటప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో మనం ఉన్న ప్రపంచంలో చూస్తున్నప్పుడు పెర్ఫెక్షన్ కూడా ఈ డ్యూయాలిటీ ఏదో స్థాయిలో ఉంటుంది. వన్ ఫైండ్స్ అండ్ వన్ ఈజ్ కన్సర్న్, అంటే ఒకటికి ఈ పెర్ఫెక్షన్ ఏంటో తెలుసుకోవాలని ఉందనుకోండి ఈ ప్రపంచంలో ఉండే కనుక ఆ పెర్ఫెక్షన్ అనే పదానికి ఈ ద్వంద్వంలో ఉన్నప్పుడు వివిధ రకాల స్థాయిలో అర్థమవుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఎందుకంటే వాడు ఉన్న స్థితిని బట్టి, స్టేట్ని బట్టి. అంటే ఇండైరెక్ట్గా నాకు అర్థమవుతుందా, దేర్ ఈజ్ నథింగ్ లైక్ పెర్ఫెక్షన్ ఇన్ డ్యూయాలిటీ. అంటే నేను ఊహించి చెప్తున్నాను, ఎందుకంటే అది లిమిటేషన్స్ ఉంటాయి వాడికి ఉన్న అవగాహనను బట్టి, వాడున్న పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవడంలో. బ్యాడ్ అండ్ గుడ్, వీక్నెస్ అండ్ స్ట్రెంగ్త్, వైస్ అండ్ వర్చ్యూ ఆర్ ఆల్ ఆపోజిట్స్ విత్ ఇన్ డ్యూయాలిటీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మంచి చెడ్డ, బలహీనుడు బలవంతుడు, అలాగే మంచి పాపం పుణ్యం, ఇవన్నీ కూడా ఈ ద్వంద్వంలో ఉండే వ్యతిరేక భావాలు అని మనం ఇంతకుముందు నేర్చుకున్నవి మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. In fact, all these aspects are expressions of the one reality in different degrees. నిజానికి ఏవైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో మంచి చెడ్డ, బలం, ఆసక్తత, పాపం పుణ్యం అని ఇలాంటివి ఏమి చెప్పుకున్నాం, అవన్నీ కూడా మనం డ్యూయాలిటీగా చూస్తున్నప్పటికీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఉన్న ఒకే సత్యం ఏదైతే ఉందో దానికి ఉన్న
డిఫరెంట్ డైమెన్షన్స్ అనమాట, డిఫరెంట్ డిగ్రీస్ అంటే డైమెన్షన్ స్థాయి కూడా అని బ్రాడర్గా చెప్పారండి. ఇది ఈ పారాగ్రాఫ్. నెక్స్ట్ కూడా ఉందండి దాస్ ఇది? నెక్స్ట్ లేదనుకుంటా, ఒకటే. అయితే టు సమ్అప్ చేయడానికంటే 2 రకాల పెర్ఫెక్షన్ అర్థం చేసుకోవాలన్నారు. స్పిరిచువల్ పెర్ఫెక్షన్ అని ఒకటి చెప్పారు, అది డ్యుయాలిటీకి బయట అంటే ద్వంద్వానికి బయట ఉంటుంది. రెండోది ద్వంద్వం లోపల ఉండేది, అది కొంచెం కాంప్లెక్స్ అన్నట్టుగా బాబా ఈ లాస్ట్ 3 స్టేట్మెంట్లు. ఎందుకు కాంప్లెక్స్ అన్నదంటే ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి ఈ సృష్టిలో, దాని తగ్గట్టు మనం ఉన్న పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ని బట్టి మన అవగాహన పెర్ఫెక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అంటే మన దృష్టిలో చాలా వరకు పరిపూర్ణత్వం అంటే ఇంకా పెర్ఫెక్ట్ అది కదా మనకి డెఫినేషన్. కానీ మన డిస్కషన్లో కూడా వస్తుంటుంది ఆధ్యాత్మిక డిస్కషన్లో. మనం ఒకసారి మిస్యూజ్ కూడా చేస్తుంటాం పెర్ఫెక్ట్. ఎక్కడైనా మనం గ్రూప్తో పనిచేస్తున్నప్పుడు అది పెర్ఫెక్ట్గా చేయాలి, పిల్లల్ని కనిపించేస్తాం, మనం కనిపించేసుకుంటాం. ఆ పెర్ఫెక్ట్ అన్నది ఎప్పుడు నాకు కూడా చిన్నప్పటి నుంచి ఒక ట్రిక్కీ వర్డే, అర్థమయ్యేది కదా ఏది పెర్ఫెక్ట్నెస్. బట్ వీ సీ సో మచ్ ఇన్ఎబిలిటీ ఇన్ ద అదర్ పర్సన్ హూ ఎవర్ టాకింగ్ అబౌట్ పెర్ఫెక్ట్నెస్. అవతల వాడికి ఆ పాయింట్ అర్థం అవుతుంటుంది, యువతల వాడు నేను పెర్ఫెక్ట్గా చేస్తున్నాను కదా అన్నది ఉంటుంది. ఈ కాంప్లెక్సిటీసే బహుశా 3 సెంటెన్స్లో చెప్తున్నారు హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. ఉన్న స్థాయిని బట్టి ఆ పరిస్థితుల్లో, ఆ డ్యూయాలిటీస్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి పెర్ఫెక్ట్నెస్కి అవగాహనలో అని అనిపించిందండి. దాస్ మీరు యాడ్ చేయండి, ఏమన్నా తప్పులు ఉంటే అందులో కరెక్ట్ చేయండి. లేదు సార్, బాగుంది. ఒకవేళ వీళ్ళు ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే సార్ ఏమన్నా ఉన్నాయండి ప్రశ్న? Good and bad, weakness and strength, vice and virtue, these are all opposite things which are all existing in illusion. అలాంటప్పుడు అవన్నీ కూడా in the last statement Baba told that the expression of one reality in different degrees అని చెప్పారు కదా. the expression of reality ఎలా అవుతుంది? ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ రియాలిటీ అంటే వన్ రియాలిటీ అంటే అక్కడ గాడ్ అని క్యాపిటల్ ఆర్ ఉంది కదా, అదే యొక్క సత్యమే. ఇప్పుడు మనమే ఉన్నాం, మనం సత్యం తాలూకు ఎక్స్ప్రెషనే కదా ప్రతి మనుషులను తీసుకున్నా సరే. అంటే ఎలాంటిదంటే ఒక ప్రిజం పెట్టి, ఒక ప్రిజంలో ఒక రే ఇటిస్తే అక్కడ నుండి మల్టిపుల్ రేస్ వస్తాయి కదా అదర్ సైడ్ నుండి, అవన్నీ కూడా ఈ మొదటి రే యొక్క రూపాలని చెప్తారు. అలాగే విధంగా మనం వ్యక్తులు గాని, వ్యక్తుల యొక్క గుణాలు గాని, అన్నిటికీ మూలం ఆ సత్య పదార్థమే. అది ఎక్స్ప్రెస్ అవుతూ ఉంది ఇన్ని రూపాల్లో. అది అబ్స్ట్రాక్ట్ గా ఉండే క్వాలిటీస్ అయినా అవ్వచ్చు, ఫిజికల్ లెవెల్లో ఉండే అంటే మా మెంటల్ లెవెల్ ఉండే క్వాలిటీస్ కానీ, ఫిజికల్ లెవెల్ ఉండే వ్యక్తులు కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వేరియస్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ద సేమ్ రియాలిటీ అని, విచ్ ఆర్ ఇన్ డిఫరెంట్ డిగ్రీస్. మనల్ని తీసుకోండి, చెట్లు పుట్టలు అదే సత్యం యొక్క రూపాలే, వ్యక్తీకరణలే. కాకపోతే అవి ఒక స్థాయిలో ఉన్నాయి. మనుషులు అంతకన్నా మోర్ ఇవాల్వ్డ్ స్టేట్ లో ఉన్నారు. ఇది గ్రాస్ చూసుకుంటే. అలాగే మనుషుల్లో సాధారణమైన మనుషులు ఒక స్థాయిలో ఉంటే, యోగీస్ ఒక స్థాయిలో ఉంటే, సెయింట్స్ ఒక స్థాయిలో ఉంటే, గాడ్ రిలేటెడ్ బీయింగ్ భగవద్ అనుభవం పొందిన వాళ్ళు మరొక స్థాయిలో ఉన్నారు. బట్ వీళ్ళందరిలో ఉన్నది అదే సత్యం దాగుంది. అది ఇక్కడ చెప్తున్నారని అనుకుంటున్నాను. ఏమైనా ఉందండి క్వశ్చన్స్? ఓకే, సో సమ్మప్ చేస్తానండి. అదే రాజు గారు చెప్పినట్టే ఇక్కడ పరిపూర్ణత గురించి మాట్లాడుతూ 2 రకాల పరిపూర్ణతలు ఉన్నాయని చెప్పారు. ఒకటి మన ప్రపంచంలో ఉండే పరిపూర్ణత, ఇంకొకటి మన ప్రపంచానికి అతీతమైనటువంటి పరిపూర్ణత ఒకటి. అయితే మనకు అతీతంగా ఉన్న పరిపూర్ణత గురించి ఇక్కడ మాట్లాడలేదు, తర్వాత వస్తుంది మనకి. అది మొదటి రకం, అంటే ద్వంద్వానికి అతీతమైన సర్వోత్కృష్టమైనటువంటి స్థితి అని అన్నారు కదా. అదే 7th ప్లేన్ ఆర్ గాడ్ రియలైజేషన్ వచ్చిన తర్వాత వచ్చే పర్ఫెక్షన్ అది. ఈ రెండో పర్ఫెక్షన్ కూడా మనకు తెలిసిందే, అది మనలో ఉన్నది. అయితే ఆ రెండో పర్ఫెక్షన్ అనేది అదొక యునిక్ క్వాలిటీ ఏం కాదు, అది ఒక స్కేల్లో ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు గుడ్ బ్యాడ్ తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు అది పర్ఫెక్షన్ అంటే ఏమని చెప్తాం, అది
ఇప్పుడు మంచి ఉంది, చెడు ఉంది, ఒక స్కేల్లో ఉంది. అది ఇటు సైడ్ ఉన్నప్పుడు ఏంచి దాన్ని మంచి అంటున్నాం, ఇటు సైడ్ ఉన్నప్పుడు దాన్ని చెడు అంటున్నాం. అలాగే దానికి డిగ్రీస్ ఉన్నాయి. వీడు ఈ స్థాయిలో ఉండొచ్చు, వాడు ఇంకో స్థాయిలో ఉండొచ్చు. సో మనం ఇది అంటే ఒక అబ్సల్యూట్ గా వీటన్నిటికీ డిఫరెంట్ గా ఉండేటువంటి పర్ఫెక్షన్ కాదు. అది మొదటిది అలా ఉంటుంది. ఈ రెండవది ఏంటంటే మనం మాట్లాడుకునే పర్ఫెక్షన్ కి అన్ని రకాల స్థాయిలు ఉంటాయి. ఈ స్థాయిలో ఉండే పర్ఫెక్షన్, ఈ స్థాయిలో అంటే వాటికి డిగ్రీస్ ఉంటాయి. బాగా తక్కువ స్థాయిలో ఉండేది ఉంటుంది, ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఇలాగా మల్టిపుల్ వికారాలకి లోనయ్యేటువంటి పర్ఫెక్షన్లే మనం చూసేటువంటి పర్ఫెక్షన్. ఇంకా మనకు సింపుల్ గా అర్థం అవ్వాలంటే, మనం ఒకడు బాగా చదువుతున్నాడు అనుకోండి, మనం ఏం చెప్తాము, మా ఊర్లో వీడే టాపర్ అని అంటాం. వాడు పర్ఫెక్ట్, అసలు వాడు అంటే స్టడీస్ లో వాడు పర్ఫెక్ట్ అని అందాం అనుకోండి. ఇంక మీరు సిటీ రాగానే మీకు ఇంకో పర్ఫెక్షన్ కనిపిస్తుంది. అదేదో ఆ ఊర్లో ఉన్నప్పుడు వాడు గొప్పగా కనిపించాడు, సిటీకి వచ్చారు ఆ విలేజ్ నుండి, అక్కడ ఇంకా హై స్థాయిలో కనిపిస్తుంది. వీడు ఇంకా బాగా చదువుతున్నాడరా, వీడు మన ఊర్లో వాడే అనుకున్నాం, వీడు వాడిని మించిపోయాడంట. ఇక్కడ నుండి విదేశాలకు వెళ్ళాడు వాడు, వాళ్ళని ఇంకా కనిపిస్తుంది. అంటే మీరు ఒక స్థాయిలో పర్ఫెక్షన్ అని చెప్తుంది నిజమైన పర్ఫెక్షన్ కాదు, అది మారిపోతూ ఉంది. మీ అనుభవం మారిపోతున్న కొద్దీ అది కూడా మారిపోతూ ఉంది. అలాగే చెడు కూడాను, వాడు పర్ఫెక్ట్ మర్డరర్ అంటాం, లేదా పర్ఫెక్ట్ థీఫ్ అంటాం. వీడు ఏం దొంగతనం చేస్తాడు, వీడికన్నా మించిపోయిన దొంగను చూస్తారు, వీడికన్నా మించిపోయిన దొంగను చూస్తారు. అంటే మీరు ఏ క్వాలిటీ అయినా తీసుకోండి, వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, మీరు పర్ఫెక్షన్ అని చెప్పగానే అది అబ్సల్యూట్, అక్కడితో అది పరిపూర్ణం అవుదా అంటే 100% ఎస్, అలా ఉండదు. సేమ్ క్రికెట్ లో కూడా అంతే. టెండూల్కర్ మొన్నటి వరకు పర్ఫెక్ట్ అనుకున్నాం, రేపు పొద్దున్న వాటికి మించిపోయిన వాడు రావచ్చు, ఇంకా ఆ తర్వాత ఇంకో మించిపోయిన వాడు రావచ్చు. సేమ్ యాక్టింగ్ లో కానీ అలాగా మన పర్ఫెక్షన్స్ అన్ని కూడా మారిపోతూ ఉన్నాయి. అలాంటి మార్పుకు గురవ్వనటువంటి పర్ఫెక్షన్ మొదటి స్థాయిలో ఉండే పర్ఫెక్షన్ అని ఇక్కడ చెప్తున్నారు. సో నెక్స్ట్ దానికి వెళ్దామండి. సెకండ్ గోపాలకృష్ణ గారు, మీరే. జై బాబు. ఓన్లీ రిలేటివ్ పర్ఫెక్షన్ ఇన్ రియాలిటీ అంటే ఇప్పుడు ఈ మనం చూసేటువంటి మంచి చెడుల్లోనైనా, లేకపోతే ఏదైనా ఈ ద్వంద్వాలని మనం చెప్పుకుంటున్నటువంటి వాటిల్లో అబ్సల్యూట్నెస్ కన్నా సాపేక్షత ఉంటుందన్నమాట. అంటే లైక్ ఒకదానితో కంపేర్ చేయటం చేత ఇది ఎక్కువ అని అనిపించవచ్చు, లేకపోతే తక్కువ అని అనిపించవచ్చు. గుడ్ను గుడ్డుగా చూసినా పర్ఫెక్ట్గా దాని గురించి ఏం అనాలిసిస్ చేయలేము, బ్యాడ్గా చూసినా దాన్ని అనాలిసిస్ చేయలేము అన్నమాట. చెప్తారు ఇక్కడ లోపల చెప్తారు. ఎలా అంటే ఇక్కడ సాపేక్షత అంటే ఏంటి అని అంటే, లైక్ నేను పొడవుగా ఉన్నాను అని నేను చెప్పలేను. నేను పొడవుగా ఉన్నానని ఎప్పుడు చెప్తాను అంటే, నేను పొట్టిగా ఉన్నట్టు కంపేర్ చేస్తేనే చెప్పగలను అనమాట. అదే రిలేటివిటీ అంటే, రిలేటివ్గా చెప్పడం అంటే అది. అలాగా ఇక్కడ ఉన్నటువంటి థింగ్స్ అన్నింటిలో ద్వంద్వంలో సాపేక్ష పరిపూర్ణత మాత్రమే ఉంటుందంట. అన్ని సాపేక్షంగా ఒకదాంతో కంపేర్ చేసి పరిపూర్ణత చెప్పడమే కానీ అబ్సల్యూట్నెస్ ఉండదు అన్నటువంటి సెన్స్లో ఇక్కడ చెప్తున్నాడు. Thus, evil is not utterly evil, but goodness in its lowest degree. మనం ఏదైతే బ్యాడ్ అని చెప్పుకుంటామో, లేకపోతే చెడు అని చెప్పుకుంటామో, అది నిజానికి చెడు కాదు. అది ఏమిటి అని అంటే మంచితనం, లేకపోతే మంచి అనేటువంటి దాని తలకు లోయెస్ట్ స్థాయి అన్నమాట. అది గుడ్నెస్ తలకు లోయెస్ట్ డిగ్రీ. వీక్నెస్ ఈజ్ నాట్ మీర్ ఇన్ కెపాసిటీ. అలానే బలహీనత అని మనం ఏదైనా మాట్లాడుకుంటే, ఆ బలహీనత కూడా అది బలహీనత అని కాదు చెప్పడం, అబ్సల్యూట్గా బలహీనత అని కాదు, ఇన్కెపాసిటీ కాదు అది, బట్ స్ట్రెంగ్త్ ఇన్ ఇట్స్ లోయెస్ట్ డిగ్రీ. అంటే బలం ఒక సెన్స్లో బలం లేకపోవడం, ఆ టైంలో బలాన్ని కలిగి ఉండకపోవడం, కనిష్టంగా ఉండేటువంటి బలం లేదా తక్కువ స్థాయిలో ఉండేటువంటి బలం, దాన్ని వీక్నెస్ అని చెప్తారు అన్నమాట. అండ్ వైస్ ఈజ్ నాట్ ప్యూర్ వైస్, బట్ వర్చ్యూ అట్ ఇట్స్ లోయెస్ట్. అంటే పాపం కూడా పాపం కాదు, అది కనిష్ట స్థాయిలో లేదా లోయెస్ట్ స్థితిలో ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి పుణ్యాన్ని మనం పాపం అంటాము అని.
In other words, evil is the minimum of good, weakness is the minimum of strength, and vice is the minimum of virtue. ఇక్కడ చెప్పినటువంటి 3 థింగ్స్ కూడా మనం ఏంటంటే చెడుని ఒకలా చూస్తాం, మంచిని ఒకలా చూస్తాం, లేకపోతే బలహీనతను ఒకలా చూస్తాం, బలాన్ని ఒక రకంగా చూస్తాం, లేకపోతే పాపాన్ని ఒక రకంగా చూస్తాం, పుణ్యాన్ని ఒక రకంగా చూస్తాం. బాబా ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి అంటే చెడు మంచి ఈ రెండు కూడా ఒకటే. బట్ మంచి తాలూకా లోయెస్ట్ డిగ్రీ చెడు అంటున్నాం, లేకపోతే బలం లేకపోవడం తాలూకా లోయెస్ట్ డిగ్రీనేమో బలహీనత అంటున్నాం, పాపం పుణ్యం తాలూకా లోయెస్ట్ డిగ్రీని అంటే మినిమం అనమాట, అదే అంతకన్నా దాన్ని పాపం అన్నాము అని చెప్తున్నారు. మీరు ఆ సెన్స్లో చూస్తే నిజానికి ఆ రెండు ఒకటే, కానీ రిలేటివ్గా చెప్తున్నారు అనమాట కదా. ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డ్యూయాలిటీ హ్యావ్ ఎ మినిమం అండ్ మ్యాక్సిమం అండ్ ఆల్ ఇంటర్వెనింగ్ డిగ్రీస్. అంటే ఏంటి దాని అర్థం? ఈ ద్వంద్వాలు అన్నటువంటివి ఎలా ఉన్నాయి అని అంటే ఒక మినిమం ఉన్నది, ఒక మ్యాక్సిమం ఉన్నది. ఆ మినిమంను మనం పాపం అనుకుంటే, మ్యాక్సిమం ఏమో పుణ్యం అనుకుంటే, ఇన్ బిట్వీన్ మధ్యలో ఉన్నటువంటి థింగ్స్ కూడా ఉన్నాయన్నమాట దాంట్లో. అలా కొంచెం కొంచెంగా పుణ్యం పెరగడం, లేకపోతే ఆ డిగ్రీ పెరగడం అన్నటువంటిది. అంటే లైక్ ఒకటి మినిమము 100 మ్యాక్సిమం అనుకుంటే, మధ్యలో కూడా ఎలాగైతే నెంబర్లు ఎగ్జిస్ట్ అవుతాయో పాపము పుణ్యం మినిమము మ్యాక్సిమం అనుకుంటే మధ్యలో ఉన్నటువంటి కూడా ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. ఇంటర్వెనింగ్ డిగ్రీస్. పర్ఫెక్షన్ ఈజ్ నో ఎక్సెప్షన్ టు దిస్. ఇప్పుడు ఈ విధంగా ఏ విధంగా అయితే చెప్పామో ఆ పరిపూర్ణతకి కూడా ఏ విధమైనటువంటి మినహాయింపు ఉండదన్నమాట. దానికి కూడా ఇదే వర్తిస్తుంది. ఇలానే సాపేక్షంగా చెప్పాలన్నమాట. లైక్ the whole range of humanity is included within the two extremes of perfection and imperfection. అంటే ఇన్ జనరల్ మనం అంతా కూడా ఇంపర్ఫెక్షన్ పర్ఫెక్షన్ అనేటువంటి ఈ దీని మధ్యలోనే నలుగుతూ ఉంటాం అనమాట, డిఫైన్ చేయటంలో కానీ దాన్ని చూడటంలో కానీ. అండ్ బోత్ పర్ఫెక్షన్ అండ్ ఇంపర్ఫెక్షన్ ఆర్ ఎసెన్షియల్లీ మ్యాటర్స్ ఆఫ్ కంపారిజన్, కాంట్రాస్ట్ అండ్ రిలేటివ్ ఎగ్జిస్టెన్స్. కానీ నిజానికి ఏంటి అంటే అది ఒక కంపారిజన్ మాత్రమే. పరిపూర్ణత అన్నటువంటిది పరిపూర్ణంగా లేకపోవడంతో నువ్వు కంపేర్ చేస్తే పరిపూర్ణత అవుతుంది. ఏ డిగ్రీలో చూసుకున్నా ఇప్పుడు ముందు చెప్పినటువంటి దాన్ని బేస్ చేసుకొని పర్ఫెక్షన్ ఇన్ ది డొమైన్ ఆఫ్ డ్యూయాలిటీ ఈజ్ ఓన్లీ రిలేటివ్ పర్ఫెక్షన్. అంటే మనం చూస్తున్నటువంటి ద్వంద్వాలు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఈ పరిపూర్ణత అన్నటువంటిది ఒక రిలేటివ్ అన్నమాట, రిలేటివ్ థింగే, సాపేక్షంగా చెప్పబడినటువంటి పరిపూర్ణత మాత్రమే. ఇట్ ఈజ్ ఓన్లీ వన్ కంపేర్స్ ఇట్ విత్ ది ఇంపర్ఫెక్షన్ దట్ ఇట్ అపియర్స్ టు వన్ యాజ్ ది పర్ఫెక్షన్. ఎప్పుడైతే నువ్వు ఎలా డిఫైన్ చేస్తున్న పర్ఫెక్షన్ అంటే ఇంపర్ఫెక్షన్తో కంపేర్ చేస్తే అది పర్ఫెక్షన్ లాగా కనిపిస్తుంది అని చెప్తున్నారు అనమాట దీంట్లో. సో దీంట్లో చెప్పేటువంటిది ఏంటి అంటే మనం ద్వంద్వ ప్రపంచంలో మనం చూసేటువంటి ప్రతిదీ కూడా రిలేటివ్గా చెప్పాలి తప్పితే అబ్సల్యూట్గా చెప్పడానికి ఏమీ లేదు అని ఒకటి. అదే కోవలోకి వస్తుంది పర్ఫెక్షన్ కూడా. పర్ఫెక్షన్ ఉన్నటువంటిది అలాగా ఇంపర్ఫెక్షన్ ఒక మినిమము, కంప్లీట్ పర్ఫెక్షన్ ఒక మ్యాక్సిమము అని అనుకుంటే ఇన్ బిట్వీన్ డిఫరెంట్ డిగ్రీస్ ఉంటాయి అన్నమాట, మారుతూ ఉంటుంది, అలా ఇవాల్వ్ అవుతూ ఉంటుంది సోల్. బట్ ఏంటంటే ఒకటి మనం పర్ఫెక్ట్ అన్నామంటే యు ఆర్ కంపేరింగ్ హిమ్ ఆర్ హర్ ఆర్ సంథింగ్ విత్ ది హైయెస్ట్ డిగ్రీ అని చెప్పచ్చు అనమాట. ఆ పర్ఫెక్షన్తోనే కంపేర్ చేసి ఇంపర్ఫెక్షన్ చెప్తున్నాము, ఇంపర్ఫెక్షన్తో కంపేర్ చేసి పర్ఫెక్షన్ చెప్తున్నాము. అది ఈ దీంట్లో చెప్పారండి. జై బాబా. జై. అంటే ఈ రిలేటివిటీ అన్నది ఎగ్జిస్ట్ అవటానికి ప్రాబబ్లీ రీజన్ ఈ డ్యూయాలిటీ ఉండటం, అండ్ దట్ టు వీఆర్ టాకింగ్ విత్ ఇన్ ద ఇల్యూషన్ కాబట్టే రిలేటివిటీ ఉండాల్సి వచ్చింది, అంతేనా? అదర్వైజ్ రిలేటివిటీకి అసలు ఎగ్జిస్టెన్స్ ఉండదు కదా బియాండ్ ది ఇల్యూషన్. అవును, అంటే ఇప్పుడు ఆ సుప్రీం ఆస్పెక్ట్లో చూస్తే ఆయనకి అక్కడ ఆ భగవంతుడి స్థితిలో నుంచి చూస్తే ఆయనకేం కనిపించదు, అది మనకే కనిపిస్తుంది.
ఇప్పుడు ఒక పుణ్యాత్ముడిని పాపాత్ముడిని మనం చూసే విధానం వేరు. బాబా దగ్గరికి వాళ్ళు వెళ్తే బాబా వాళ్ళిద్దరిని ఒకలాగా ట్రీట్ చేస్తారు. వాడి కర్మ వల్ల వాడు అలాగున్నాడు, వీడి కర్మ వల్ల వీడు ఇలాగున్నాడు. బట్ ఆ రెండు ఆస్పెక్ట్స్ ఏంటి అని అంటే ఇవాల్వ్ అవుతూ ఉన్నాయి. వాడు టువార్డ్స్ గాడే వెళ్తూ ఉన్నాడు. ఆ సెన్స్లో అక్కడ ఆయన రిఫరెన్స్ ఫ్రేమ్లో చూస్తే, భగవంతుడు అనేటువంటి రిఫరెన్స్ ఫ్రేమ్లో చూస్తే డిఫరెన్స్ లేదు, మనకే ఉన్నది అది. Yes, yes. Okay. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఎవరైనా యాడ్ చేస్తారు? కొంచెం ఈ పై లైన్ అన్న, ఇప్పుడు సార్ చెప్పింది, గోపాలకృష్ణ చెప్పింది, కానీ కొంచెం క్లారిటీ కొద్దిగా పైకి చెప్పి ఇంగ్లీష్కి వెళ్ళినా ఒకసారి. అదే పర్ఫెక్షన్ ఇన్ ది డొమైన్ ఆఫ్ జియాలిటీ ఈజ్ ఓన్లీ రిలేటివ్ పర్ఫెక్షన్ అన్నారు కదా. సార్ చెప్పింది అర్థమైంది, కానీ కొంచెం వివరంగా చెప్తే బాగుంటుందని. పర్ఫెక్షన్ ఇన్ ది డొమైన్ ఆఫ్ జియాలిటీ ఈజ్ ఓన్లీ రిలేటివ్ పర్ఫెక్షన్ అన్నారు. అదే ఇప్పుడు ఈ ద్వంద్వ ప్రపంచంలో మనం చూస్తున్నటువంటి దాంట్లో అంటే మన దృశ్య ప్రపంచం అనుకోండి. దీంట్లో మనం పర్ఫెక్ట్ అని ఎవరినైనా అన్నాము అని అంటే, ఇప్పుడు మీరు పర్ఫెక్ట్ అని అన్నాను నేను, లేకపోతే ఒక విషయం పర్ఫెక్ట్ అన్నాను, ఒక వ్యక్తి లేకపోతే ఒక వస్తువు పర్ఫెక్ట్ అన్నాను అంటే, ఆ పర్ఫెక్ట్ అది ఎందుకు అయింది అని అంటే, నేను ఒక ఇంపర్ఫెక్ట్ దీని ఈ ఆస్పెక్ట్తో కంపేర్ చేయటం వల్ల పర్ఫెక్ట్ అయింది. లేకపోతే ఒకప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు నేను పర్ఫెక్ట్ అని నేను చెప్పుకున్నాను అనుకోండి, అంటే ఒకప్పుడు నాకు ఉన్నటువంటి ఇంపర్ఫెక్షన్తో కంపేర్ చేస్తే నేను పర్ఫెక్ట్, అంతేగాని నేనే పర్ఫెక్ట్ 100% పర్ఫెక్ట్ నేనని చెప్పలేను. అది మిమ్మల్ని మీతోనైనా కంపేర్ చేసుకోవాలి, లేకపోతే ఇంకొక దానితోనైనా కంపేర్ చేసుకొని మీ పర్ఫెక్షన్ చెప్పాలి. కానీ అది అబ్సల్యూట్ కాదు, అదే 100% పర్ఫెక్ట్, అదే 100% వీడు పర్ఫెక్ట్ అని చెప్పడానికి లేదనమాట. అంటే లైక్ ఇప్పుడు నేను నిన్నటితో పోలిస్తే ఈరోజు పర్ఫెక్ట్గా ఉన్నాను, నిన్నటితో పోలిస్తే నా ఇంపర్ఫెక్షన్ కొంత పోయింది అనుకోండి. నా వరకు నాకు ఇది పర్ఫెక్షన్, కానీ నన్ను నేను ఇంకొక ఎక్స్తో కంపేర్ చేస్తాను, లక్ష్మణ్ దాస్తో కంపేర్ చేస్తాను. ఆయన ఈ పర్ఫెక్షన్లో నాకన్నా డిగ్రీ ఇంకా ఎక్కువ ఉండొచ్చు, కానీ నా వరకు నేను ఈరోజు పొందిందే పర్ఫెక్షన్ నిన్నటితో పోలిస్తే. మళ్ళీ రేపు మరి కొంచెం ఎక్కువగా పర్ఫెక్ట్గా ఉండొచ్చు. అలాగా కంపేర్ చేస్తూ ద్వంద్వంలో మనం ఈ డొమైన్ ఆఫ్ డ్యూయాలిటీ పర్ఫెక్షన్ అన్నటువంటిది రిలేటివ్ పర్ఫెక్షన్ తప్పితే అబ్సల్యూట్ పర్ఫెక్షన్ కాదు. అంటే ఇదే 100% పర్ఫెక్షన్ అని కాదు. అది నాకు అర్థమైంది. అవును, క్లియర్ అయింది సార్, బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా ఉన్నాయండి క్వశ్చన్స్? ఓకే, సో ఇంకా 2 minutes మనకు ఉందండి. సో ఒకసారి సమ్అప్ చేయిస్తాను. సో ఈ చాప్టర్ లో మనకి పర్ఫెక్షన్ గురించి చెప్తూ వస్తూ సేమ్ అదే రియాలిటీ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయని చెప్పారు మొదటి పారాగ్రాఫ్ లో. సో ఇక్కడికి వచ్చేసరికి అలాగే పర్ఫెక్షన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మన స్థాయిలో ఉండేటువంటి మన ప్రపంచంలో మనకు తెలిసిన పర్ఫెక్షన్ ఒకటి, మనకి బియాండ్ గా ఉన్నటువంటి పర్ఫెక్షన్ ఒకటి. అయితే వాటికి పేర్లు పెట్టారు ఇక్కడ. మనకు తెలిసినటువంటి పర్ఫెక్షన్ ని, పరిపూర్ణతని రిలేటివ్ పర్ఫెక్షన్, సాపేక్ష పరిపూర్ణత అన్నారు. ఇంకో దాన్ని అబ్సల్యూట్, నిరపేక్ష పరిపూర్ణత అని అనుకోవచ్చు. అబ్సల్యూట్ పర్ఫెక్షన్ అని మనకి అది గాడ్ ఏదైతే ఉందో, రియాలిటీ ఏదైతే ఉందో అక్కడ కూడా ఒక పర్ఫెక్షన్ ఉంటుంది, అది అబ్సల్యూట్ పర్ఫెక్షన్. మన దగ్గర ఉన్నది రిలేటివ్ పర్ఫెక్షన్, సాపేక్ష పరిపూర్ణ. అయితే ఈ రిలేటివ్ పర్ఫెక్షన్ ని అర్థం చేసుకోవడానికి ఎలా అంటే, మన పర్ఫెక్షన్ లో ఇంపర్ఫెక్షన్ కూడా ఉంటుంది. అదే ఇక్కడ చెప్పారు, 2 మాటలు ఉంటాయని. ఇంపర్ఫెక్షన్, ఇక్కడ వాడారు పర్ఫెక్షన్, ఇంపర్ఫెక్షన్ అని. సో the whole range of humanity is included within the 2 extremes of perfection. అంటే ఏదైనా ఒక లైన్ మనం గీసాం అనుకోండి, ఒక లైన్ కానీ మనం డ్రా చేస్తే
ఆ లైన్లో ఒక చివరిని మనం ఇంపర్ఫెక్షన్ అంటున్నాం, మరొక చివరిని పర్ఫెక్షన్ అంటున్నాం. అలా ఉండదంట రియాలిటీలో ఉండేటువంటి పర్ఫెక్షన్. అంటే భగవంతుడి దగ్గర ఉండేటువంటి పర్ఫెక్షన్ అనేది ఈ రకంగా ఇది ఒకటి తక్కువ ఎక్కువ అనేటువంటి అలాంటి వాటితో కూడింది ఉండదు. మనకి ఇలా ఉంటుంది. సో అలాగే దీనికి ఎగ్జాంపుల్ ఇస్తూ మనకి ఫస్ట్ లైన్ లో చెప్పారు. చూడండి, ఇది ఎంత మంచి పాట. బాబా చాలా సార్లు చెప్పింది. ఒకసారి ఇంగ్లాండ్ లో బాబా ఉన్నప్పుడు ఈ ప్రశ్న కూడా అడుగుతారు, ఈవిల్ అంటే ఏంటి, ఈవిల్ గురించి నువ్వేమనుకుంటున్నావు అంటే దెర్ ఈజ్ నో ఈవిల్ అని చెప్పాడు బాబా ఆ బ్రిటిష్ ఇంటర్వ్యూయర్ కి. దెర్ ఈజ్ నో ఈవిల్, దెర్ ఈజ్ నో బ్యాడ్, ఓన్లీ దెర్ ఈజ్ ఎ డిగ్రీస్ ఆఫ్ గుడ్ అని చెప్పాడు. అంటే ఉన్నది ఒకటే ఉంది, కాకపోతే అది లోయెస్ట్ డిగ్రీలో, అంటే తక్కువ స్థాయిలో ఉన్న మంచిని నువ్వు చెడు అని పిలుస్తున్నావు, ఎక్కువ స్థాయిలో ఉన్న మంచిని నువ్వు మంచి అని పిలుస్తున్నావు, కానీ ఉన్నది మంచే ఉంది అక్కడ అని. అంటే అతను చూసే దృష్టి అలా ఉంటుంది, మనం చూసే దృష్టి ఇలా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా రెండోది వీక్నెస్ స్ట్రెంగ్త్. దీనికి వస్తే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం ఎవరినైనా వీక్ గా ఉన్నాడు లేకపోతే వీడు స్ట్రాంగ్ గా ఉన్నాడు అని చెప్పేటప్పుడు అసలు వీక్నెస్ అనేది లేదు, ఉన్నదే స్ట్రెంగ్త్ ఉంది, బలమే ఉంది. కాకపోతే అతి తక్కువ స్థాయిలో బలం ఉన్నప్పుడు దాన్ని మనం వీక్నెస్ అని అంటున్నాం. అది అది ఏదో ఒక అనుకున్న స్థాయిలో ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు దాన్ని మనం స్ట్రెంగ్త్ అంటున్నాం. కాబట్టి ఉన్నతి స్ట్రెంగ్తే ఉంది, అంటే ఒకటే ఉంది. ఆ దృష్టి మనం కలిగిస్తున్నారు. సో ఇది మనం వాడే పదాలు కానీ మనం చూసే దృష్టి కానీ మనదంతా రిలేటివ్ గా ఉంటది. ఒకదాంతో ఒకటి పోల్చి చెప్తూ ఇది పర్ఫెక్షన్, ఇది ఇంకా ఎక్కువ డిగ్రీ పర్ఫెక్షన్, తక్కువ డిగ్రీ పర్ఫెక్షన్. మనకు స్కేల్స్ కూడా ఇస్తుంటారు, మీరు ఇవి నింపుతుంటారు కదా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, రేటింగ్ స్కేల్ అంటారు. మీకు ఇది నచ్చిందా, బ్యాడ్ అని చివరి రాసి ఉంటుంది, గుడ్ అని రాసి ఉంటుంది. మూవీస్ కూడా రేటింగ్స్ ఇస్తాం, మీకు 1 5 అని కంపేర్ చేసుకుంటూ మనం చెప్తూ ఉంటాం, దానికన్నా ఇది బాగుంది, దీనికన్నా ఇది బాగాలేదు అని. ఇది సూపర్ గా ఉంది, పర్ఫెక్ట్ గా ఉంది మూవీ అనేటప్పుడు ఆ పర్ఫెక్షన్ అనేది గత మూవీస్ తో పోలిస్తే లేదా అదే టైంలో రిలీజ్ అయిన మూవీస్ తో పోలిస్తే ఇది బాగుందని చెప్తుంటాం. అలాంటి పర్ఫెక్షన్ మనకు తెలుసు, ఎందుకంటే మనం వాడుతున్న పర్ఫెక్షన్ లో ఇంపర్ఫెక్షన్ కూడా ఇంక్లూడ్ అయ్యింది. అంటే ఈ క్వాలిటీ లేకపోవడం, ఈ స్థాయిలో లేనివి కూడా ఉన్నాయి. కాబట్టి మన యొక్క పర్ఫెక్షన్ రిలేటివ్, పోలిస్తే వచ్చిన పర్ఫెక్షన్ అనమాట. ఇంకో దాంతో పోలిస్తే ఇది బాగుంది అని చెప్తున్నదే తప్పిస్తే దానంతటా అది బాగున్నది కాదు. కానీ దానంతటా అది ఉన్నటువంటి పర్ఫెక్షన్ అబ్సల్యూట్ పర్ఫెక్షన్. అది ఆ మొదటి రకానికి చెందింది. దాని గురించి మనకి తర్వాత బాబా ఎక్స్ప్లెయిన్ చేయబోతారు. సమయం సారీ అండి, 2 నిమిషాలు 3 నిమిషాలు దాటింది. సో ఇక్కడితో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. మనం మళ్ళీ వచ్చే వారం దీన్ని కంటిన్యూ చేద్దాం. అంతవరకు సెలవు. జై బాబా.